మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష. మాట్లాడదాం. భాష గారు నమస్తే. నమస్తే. హాయ్ బలి. బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఇలా ఉన్నాను. కాదు, మొత్తం గెటప్ మార్చేశారండి. శేఖర్ భాషనా కాదా అని చెప్పి ఆడియన్స్ కూడా షాక్ అయిపోతారు. అంటే మొన్నటిదాకా జుట్టు బాగా ఎక్కువ అయిపోయింది. దానికి కారణం మీకు ఐడియా ఉంటుంది. అంటే భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కటింగ్ చేయించుకున్నాను. ఆ దిస్తో బాగా పెరిగిపోయి భాష కాస్త బాబా అయిపోయాడు అనే ఫీలింగ్. సో బాబు పేరు పెట్టేసాం మొన్న. ఓకే. సో పేరు పెట్టేసి అంత అయిపోయాక ఇప్పుడు హ్యాపీగా, అంటే ఏం లేదు, చాలా ఎక్కువైపోయింది. కొన్నిసార్లు డిసప్పాయింట్ అయిపోతారేమో. మీ హెయిర్ కే, మీ హెయిర్ స్టైల్ కి ఫ్యాన్స్ ఉంటారు కదా. ఈ ఫస్ట్ లుక్ మీ ఛానల్లోనే ఇస్తున్నారు. ఓకే. ఏం లేదు, అది చిక్కులు వాటర్ మార్క్ వేసుకోవాలి ఎక్స్క్లూజివ్ గా. కర్లీలో చిక్కులు తీసుకోవడం కష్టం అయిపోద్ది. ఏం చేశాను, స్ట్రైట్నింగ్ చేపించి. మీరు బిగ్ బాస్ హౌస్ లో కూడా చేయబెట్టి ఏలు పెట్టి సో కొన్నాళ్ళు ఇలా స్ట్రైట్నింగ్ లుక్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ 3 నెలలకి మళ్ళీ న్యాచురల్ గా మళ్ళీ. అదే రెగ్యులర్ గా మీరు న్యూస్ అప్డేట్స్ చూస్తూనే ఉండుంటారు. రామ్ గోపాల్ వర్మ కేసు గురించి వాళ్ళు మాట్లాడతామని చెప్పి మిమ్మల్ని పిలిచాము. ఆర్జీవి గారు యాక్చువల్గా మీతో సినిమా కూడా తీద్దాం అనుకున్నారు. ఈ లావణ్య రాష్ట్రాల కేసుకు సంబంధించి మీరు చేసినటువంటి ఫైట్, మీరు ఎట్లా వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చారు, మొత్తం ఆయన ఫాలో అయ్యారు. ఎంతవరకు వచ్చింది ఆ సినిమా? ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనే ఆయనగా పోలీసులు సినిమా చూపిస్తున్నారు, ఒక చట్టంలో ఇరుక్కున్నారు పాపం. ఓకే. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఆయన సినిమా తీస్తా అన్నప్పుడు ఆయన గురించి నేను యాంటీగా మాట్లాడితే రేపు లేకపోతే సినిమా తీరేమో. అందుకని అలా అని కూడా కాదు కానీ, బట్ బేసికల్లీ భారతదేశం ప్రతి పౌరుడికి ఒక వాక్ స్వాతంత్ర హక్కు గ్యారంటీ చేసింది. వాక్ స్వాతంత్ర హక్కు, పత్రికా స్వాతంత్ర హక్కు, ఇవన్నీ కూడా. సో వాళ్ళ ఒపీనియన్ని స్వేచ్ఛగా చెప్పచ్చు, బూతులు తిట్టకుండా రీజనబుల్గా ఇది చేయాలి. అవతల వాళ్ళని మరీ కించపరిచే విధంగా కాకుండా మీ ఒపీనియన్ ఏదైనా మీరు చెప్పచ్చు. దానికి మీరు కొంతసార్లు వ్యంగ్యం జోడించవచ్చు, కొంతసార్లు సర్కాజం, ఇట్లాంటివన్నీ కూడా పెట్టచ్చు. సో ఇప్పుడు వర్మ గారు పెట్టిన పోస్ట్ కరెక్ట్ అంటారా? అంటే ఏ పోస్ట్ గురించి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ ఉందా? ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు లేడీస్కి వాళ్ళ హెడ్స్ తీసేసి వీళ్ళ హెడ్స్ పోస్ట్ చేశారు. అంటే మహిళలకి వీళ్ళ తలకాయలు పెట్టారనమాట. పొలిటీషియన్స్ తలకాయలు పెట్టారు. అది తీవ్రంగా అవమానపరిచారని చెప్పి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఒక పర్సన్ అక్కడ మద్దిపాడు పిఎస్లో కంప్లైంట్ చేశారు. దాని ఆధారంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు పోలీసులు, నోటీసులు ఇచ్చారు. అంటే డైరెక్ట్గా విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టాల. అవును, ఎవరైతే ముగ్గురు మార్చ్ చేశారో వాళ్ళు మెయిన్ బాధితులు కదా. సో వాళ్ళు పెట్టకుండా వేరే వాళ్ళు ఎవరో మా అధినాయకుడిని అగౌరవపరిచారు, దెబ్బతిన్నాయి అనేది పెట్టుంటారు. బట్ క్వశ్చన్ చేసింది అదే, నేను పోస్ట్ చేసిందేమో వీళ్ళ మీద. 1 year తర్వాత ఇప్పుడు ఈయనకి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. 1 year నుంచి ఆయన ఆగాడు. ఇప్పుడు ఆయనకి జస్టిస్ 1 weekలో అయిపోవాలని చెప్పి పోలీసులు ఆయనపడుతున్నారు. అది జస్ట్ అంటే కామన్ సెన్స్ ఎవరికైనా కూడా అర్థమయ్యేది ఏంటంటే, ఆ 1 year క్రితం వేరే గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్లో కేసులు ఎవరు తీసుకునే పరిస్థితి. ఇది తమిళనాడు రాజకీయాలు చూడండి. అప్పట్లో జయలలిత కరుణానిధి, ఆయన సింహాసనం ఎక్కితే ఈవిడ జైలుకి వెళ్తుంది, ఈవిడ సింహాసనం ఎక్కితే ఆయన జైలుకి వెళ్తాడు. ఆవిడ పేరు జయలలిత అంటే జయలలిత అని చెప్పి పెట్టారని కూడా జోకులు వచ్చినాయి. సో ఇలాంటి జోకులు, ఆవిడ కనుక ఇప్పుడు జయలలిత కాబట్టి ఆవిడ జైలు వెళ్తోంది అని చెప్పే జోకు ఆవిడ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వేసావనుకో, నువ్వు వెళ్తావు జయలలిత, జైలుకి. అది వేరే వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చల్తా. కాకపోతే ఇది వాళ్ళు చేశారు, వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళది పై చేయి, వీళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు. పోలీసులు ఏముంది, పైన ఎవరు రాజు ఎవరు చెప్తే వాళ్ళు హోమ్ మినిస్టర్ అంతా వాళ్ళే కాబట్టి వాళ్ళు ఏం చెప్తే చేయాలి. దాంట్లో పెద్ద వింత కూడా ఏం లేదు. సోషల్ మీడియా అప్పట్లో ఇదే తీసుకోండి. ఇప్పుడు ఇది జరుగుతుంది అంటున్నారు కదా. లాస్ట్ గవర్నమెంట్లో ఆయన రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసి కొట్టారు, కాళ్ళ మీద కొట్టారు అని చెప్పి ఆయన, ఆ కేసు కూడా సీరియస్ గా నడుస్తుంది. ఆయన చంపే ప్రయత్నం కూడా జరిగారు, ఆయన గుండెల మీద కూర్చొని గుద్దారంట. అదే అంటున్నా. ఇప్పుడు ఇలాంటి ఏదైనా సరే, ఇప్పుడు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసి ఈ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు చేస్తే ఏమిటి తేడా? అంటే ఎవరికి పవర్ ఉంటే అవతల వాళ్ళని మేము తప్పుతాం. అంటే తీవ్రంగా అవమానపరిచిన, ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియా ఉంది కదా, మరి అలాంటి స్వేచ్ఛ ఉంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, అలాంటప్పుడు 2 రకాల మార్గాలు. ఒకటి,
మేము నిష్పాక్షికంగా ఉన్నాము, ఎవరినైనా ఇలాగే చేస్తాము, మా పార్టీ వాళ్ళని కించపరిచారు కాబట్టి మేము ఇట్లా చేస్తున్నాం అని కాకుండా వీళ్ళ పార్టీలో వాళ్ళు కూడా ఎవరన్నా సరే అలా మాట్లాడుంటే వాళ్ళని కూడా కేసులు పెట్టి వాళ్ళని కూడా చేసినప్పుడు జనాలందరిలోకి అవును వీళ్ళు నిష్పాక్షికంగా ఉన్నారు అనిపిస్తుంది. మనకి అందరికీ తెలిసిందే, చిన్న పిల్లోడికి కూడా తెలిసిందే, ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ వాళ్ళు అరెస్ట్ అవుతారు, ఈ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు అరెస్ట్ అవుతారు. వాళ్ళకి వత్తాసు పలికిన వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో అది మనకి దాంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఈ ఫ్యూచర్లో ఇదే జరుగుతుందంటే ఇంతకుముందు మనకి లేదు ఇలా, ఏది ఇంత దారుణమైన రైవలరీ లేదు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు అవతల పార్టీ వాళ్ళు ఎవరున్నా కూడా 2019 నుంచి 24 వరకు ఇదే ఎక్కువైపోయింది. అంటే జర్నలిస్టులను కూడా అర్ధరాత్రుల పూట అరెస్టులు చేసి జైలుకి తీసుకెళ్లారు. ఫేస్బుక్లో ఒక కామెంట్ చేశాడని చెప్పి, ట్విట్టర్లో ఒక కామెంట్ చేశాడని చెప్పి సామాన్యులను కూడా అరెస్టులు చేశారు, చూసాం మనం. అంటే 2019 నుంచి 24 బాగా ఎక్కువ జరిగింది ఉదాహరణలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏమంటారు? అంటే అదే అంటున్నది, పెద్ద నాకేమి తేడా ఏం కనిపించట్లేదు. గవర్నమెంట్ మారింది అంతేగాని అదే వేట అదే వేటు అదే నాటిక అదే అంతా నట్టడవులు నడి వీధికి నడిచొస్తే వింత అన్నట్టుగా పెద్ద మార్పు ఏమీ లేదు. కాకపోతే ఇలాంటివి ఆగాలి ఎవరైనా సరే. అంటే మనకి ఒక సామెత ఉంది, సామెత కాదు, ఒక సేయింగ్, మనసా వాచా కర్మణ అంటాం. అంటే ఏదన్నా పనులు మనం 3 రకాలుగా చేస్తాం. మనసుతో అనుకుంటాం, కొన్ని మాటలతో చెప్తాం, కొన్ని చేతలతో చేస్తాం. ఈ పాపాలకి యమలోకంలో చచ్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత మనసుతో చేసిన పాపాలకి మనసుతోను, చేతులతో చేసిన పాపాలకి చేతులతోను, తర్వాత మనసా వాచా కర్మణ నోటితో చేసిన పాపాలకి నోటితోను శిక్ష అనుభవిస్తావు అనేది రాసింది. అంటే ఏంటి, నువ్వు ఒకరిని మీద తిట్టావు అనుకుందాం, నువ్వు నాన్న బూతులు తిడితే నీకు నరకంలో ఏం శిక్ష ఉంటుందంటే నిన్ను కూర్చోబెట్టి 4 వస్తారు, నువ్వు ఏ తిట్లు తిట్టావో అన్ని కూడా తిడతారు, నువ్వు చీచి 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 అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి, ఆహో ఈ పని చేస్తే మనకి ఇంత నష్టం కలుగుతుంది అని చెప్పి నీ ఆత్మశుద్ధి అవుతుంది అనమాట. ఓకే. సో దీంట్లో లాజిక్ ఏంటంటే నువ్వు తిట్టావు కాబట్టి నువ్వు కొట్టకూడదు, తిడితే తిట్టాలి, కొడితే కొట్టాలి. తిడితే చంపేస్తున్నారు కదా ఇక్కడ. అదే అంటున్నాను. సో ఇప్పుడు వాక్ స్వాతంత్ర హక్కు మిస్యూజ్ చేశారనుకుందాం, తిట్టారనుకుందాం. నాకు హైకోర్టు కూడా నిన్న చెప్పి క్లియర్గా చెప్పింది సార్, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా అవమానించే విధంగా ఘోరంగా మీరు ట్వీట్లు చేసినా కామెంట్లు చేసినా చూస్తూ ఊరుకోము. చూస్తూ ఊరుకోము అనేది మాకొద్దు, ఏం చేస్తారో క్లియర్ గా చెప్పండి. ఓకే, చూస్తూ ఊరుకోము, ఉరి తీసేస్తారా? పోలీసులు యాక్షన్ తీసుకుంటారు కాదు, ఉరి తీసేస్తావా? ఒక మాట అంటే ఉరి తీసేస్తావా? తీయం కదా. ఏ నేరానికి ఎంత శిక్ష చేయాలో ఒకటి ఉంది. అవును, ఐటీ చట్టం ప్రకారం సెక్షన్ల ప్రకారం ఆల్రెడీ ఉంది కదా. సో ఏ నేరానికి ఎంత శిక్ష అనేది ఉంది. చూస్తూ ఊరుకోము అనేది చెప్పద్దు, ఏం చేస్తారు అనేది చాలా క్లియర్ కట్ గా ఉండాలి, అంతే నేను అనేది. ఇప్పుడు పోలీసుల నుంచి తప్పించుకుంటున్నారండి. 2 సార్లు నోటీసులు ఇచ్చినా రామ్-గోపాల్ వర్మ రాలేదు. ఏంటి అట్లా తప్పించుకోవడం తిరగటం కరెక్టేనంటారా? అదే అంటున్నా, ఇప్పుడు ఈ సెడిషన్ కేసులు, రాజద్రోహం కేసులు పెడుతుంటారు చాలా సార్లు. అంటే నేను కంపేర్ చేస్తున్నాను అనుకోకండి. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు స్వాతంత్రోద్యమంలో తెల్ల కుక్క అంటాడు ఒకటి, చాలా సీరియస్గా పోయి, ఒరే తెల్ల కుక్క వెళ్ళిపోరా నా దేశం నుంచి అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, కేసు పెడతారు, ఎందుకంటే వాడు గవర్నమెంట్లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు తర్వాత ఏమవుతుంది, వీడిని తీసుకెళ్ళి లోపల 4 పీకుతారో లేకపోతే వీడికి జైలు వేస్తారో, తర్వాత ఇప్పుడు వీడు బయటకు వస్తారు దేశశుద్ధి చేసిన తర్వాత కదా. వీడు కొంతమంది ఏం చేస్తారు, కంపేర్ చేసుకుంటారు. ఇప్పుడు అలాంటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రజా మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు మీరు, ఇక్కడికి తేడా ఏముంది, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు మీరు, అది కాదు కదా. అప్పుడు ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్. అంటే ఈ గవర్నమెంట్ కూడా కక్ష సాధింపు దిశగా పోతుందని ఏమన్నా? ఏ గవర్నమెంట్ అయినా ఇప్పుడు కుక్కర్లో పెట్టి మూతేసి లేకపోతే రూమ్లో పెట్టి కొడుతున్నావు నీకు పవర్ ఉంది కాబట్టి ఏదో ఒక రోజున ఆ పవర్ నా చేతికి వస్తుంది నేను ఊరుకుంటానా? ఇన్నాళ్ళు చేసిందని నేను ఊరుకుంటానా? ఊరుకోను కదా. అదే జరుగుతుంది. కాకపోతే ఆర్జీవి చేసిన ఏవైతే కార్టూన్లకు తలలు పెట్టి చేశారన్నారో చాలా వరకు మనకి పెద్ద పెద్ద ఛానల్స్లో చాలా క్లియర్ కట్గా ఒక షో వచ్చేది. వాళ్ళు లిటరల్లీ బఫూన్లకి పొలిటీషియన్స్ ఫేస్లు తగిలిచ్చేసి అందులో చంద్రబాబు వేస్తారు, వైఎస్ఆర్ వేస్తారు, అన్ని వాళ్ళు ఒకళ్ళు ఇక్కడ లేదు, అందరూ వేస్తారు, ఎక్స్ పార్టీ వేస్తారు, ఇవి కూడా వేస్తారు. ఇప్పుడు అంతెందుకు మీరు కార్టూన్ కూడా వేస్తారు కదా, ఉన్నాయి, షోలు ఉన్నాయి, అదంతా ఓకే. అవును, కానీ మహిళల ఫేసులకి పురుషుల ఫేసులు, అది దట్టు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళకి, మంత్రులుగా పనిచేసిన వాళ్ళకి, ఒక పార్టీ అధ్యక్షుడికి అలా అవమానించే పరిస్థితి కదా అది. ఎవరి ఫేస్ కేసినా కుక్కలకి నక్కలకి కూడా పెడతారు ఫేసులు, ఏముంది దాంట్లో? దాన్ని ఏమంటారంటే
పత్రికా స్వాతంత్రం అంటారు. మరి ఆయన పేరు కుల్దీప్ నాయర్ ఎవరో ఉండేవాళ్ళు, ఆయన ఐ డోంట్ నో, ఫేమస్ కార్టూనిస్ట్. ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఎట్లా శ్రీధర్ గారు ఆయన కూడా అరెస్ట్ చేశారు, కార్టూన్లు వేస్తావా అని చెప్పి. దానికి కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు ఇచ్చేది ఏంటంటే ఇది ఒక రకమైన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దీన్ని తొక్కడానికి లేదు అంటే. ఇప్పుడు దాన్ని తొక్కడానికి లేదు సార్, శృతి మించితేనే ఇబ్బంది. అదే అంటున్నా, శృతి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇదే కోర్టులో డిసైడ్ చేస్తాయి. అదే అంటున్నా, జనరల్గా కోర్టులో ఏముంటాయి ఇవేవి ఎక్కువ. ఎప్పుడైనా ఎవరికైనా శిక్ష పడ్డట్టు మీరు చెప్పండి నాకు. కోర్టు వరకే ఈ హడావిడి, లేదు బెయిల్ వరకే ఈ హడావిడి. బెయిల్ వచ్చిన తర్వాత ఏమీ ఉండదు. కాకపోతే బెయిల్ రావడం వరకే ఇక్కడ ఇది చేయాలి. కాకపోతే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, స్టేట్ కోర్టులు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాయి హైకోర్టుకి వెళ్ళినా, ఎందుకంటే అదే గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ బెయిల్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇలాంటి దీంట్లో మనకి న్యాయం జరగాలంటే సుప్రీం కోర్టుకే వెళ్ళాలి అని చెప్పి అక్కడ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. మేబీ రామ్ గోపాల్ వర్మ గారు ఆ దిశగా తన అడుగులు వేయచ్చేమో, అదొకటి ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇటువంటి వాటి చాలా మంది చెప్పేది ఏంటంటే, మీరు ధైర్యంగా పోస్టులు పెట్టినప్పుడు, ధైర్యంగా మీరు మీ భావాన్ని స్వేచ్ఛగా ప్రకటించినప్పుడు, పోలీసులు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా, మీ వాదన కూడా చెప్పుకోవచ్చు కదా. దానికి ఎందుకు దాక్కుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ? 2 సార్లు నోటీసులు ఇచ్చిన ఇప్పుడు ఆయనకి ఏదైతే జరిగిందో, రఘురామకృష్ణరాజుకి ఏదైతే జరిగిందో అలాంటిది ఈయనకి జరుగుతుంది అని జరిగినా కూడా కాదు, భయం అని కాదు, అలాంటిది జరుగుతుంది అని తెలిసినా కూడా నువ్వు ధైర్యంగా వెళ్తావా? వలి అంటే అంత చేస్తారని ఆయన భయం అంటున్నా. జరిగింది కదా అక్కడ, అది జరిగిందని ఆయన చెప్తున్నారు. మరి అలాంటిది ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు, అది వైసీపీ గవర్నమెంట్, జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది. అవును, అలాంటిది ఇక్కడ జరుగుతుందనే, ఈ గవర్నమెంట్ లో జరుగుతుందనే. ఇప్పుడు ఏదైనా పోలీసులు ట్రీట్మెంట్ ఒకటే రకంగా ఉంటుంది. మేబీ జరగచ్చేమో, అక్కడ జరిగింది ఇక్కడ జరగకపోయింది ఏముంది కదా. అదే పోలీసులు అదే లాఠీ కదా. ధైర్యము దమ్ము ఇప్పుడు చూపించుకోవాలంటావా ఆయన? వర్మ గారు మంచి వ్యాయామాలు గేయామాలు చేసి అక్కడ 4 కొట్టించుకొని వలికి పోస్టులు పెడితే తృప్తిగా ఉంటుంది వలికి. వర్మ గారు ఎలాంటి ధైర్యాన్ని ప్రదర్శించాలంటే, చేతులు కట్టుకొని కొట్టండ్రా ఇష్టం అనాలి. అలా కాదు నేను అనేది. ఏంటంటే, ఒకటి ఇటువంటివి నేనే కాదు, పబ్లిక్లోకి అందరికీ వెళ్ళిపోయింది. ఇది నార్మల్ ఎరా, వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేసుకుంటారు అనేది వెళ్ళిపోయింది. కాకపోతే ఇటువంటిది మిస్యూజ్ అనుకోండి, లేకపోతే ఏదైనా సరే ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే సెంటర్ షుడ్ బి రూలింగ్. ఇటువంటి కేసులు ఏదైనా పెట్టాలి అనుకున్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటే కొంతవరకు పిల్లిపోరు పెట్ట తీర్చింది అన్నట్టుగా అలా ఏదన్నా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అదర్వైజ్ జస్ట్ ప్లెయిన్గా కక్ష సాధింపుగా వీళ్ళు ఏం చేసినా వాళ్ళు కక్ష సాధింపు అంటారు. సో ఎప్పుడు జనాల కింద ఒక నమ్మకం వస్తుంది. మా పార్టీలో ఉన్న వాళ్ళని కూడా మేము వదలలేదు చూడండి. ఓకే, ఈ పార్టీలో వాళ్ళు ఎవరు కామెంట్లు చేయలేదా? చేస్తారు కదా, కార్యకర్తలు అన్నాక విమర్శలు చేస్తూనే ఉంటారు సోషల్ మీడియా. మరి అన్నాక అని మీరు ఒక వెసులుబాటు తీసుకుంటున్నారు. చేస్తారు, తీసుకోవాలంటున్నారు. ఎవరైనా సరే తప్పే. చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఓవర్గా బిహేవ్ చేస్తే శిక్షార్హులు కదా. అదే అంటున్నా, శిక్షార్హులే. శిక్ష ఏంటి? ఇప్పుడు నోటి మాటకి, డ్రగ్ స్మగ్లింగ్కి, లేకపోతే ఒక మర్డర్కి తేడా ఉంది. ఆయన అనేది ఒక ట్విట్టర్ పోస్టు, ఆ ట్విట్టర్ పోస్టు కూడా 1 సంవత్సరం క్రితం అయిపోయింది. ఇప్పుడు దానివల్ల ఎవరికి ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఆయన ఇప్పుడు అరెస్ట్ చేసే విచారించాలా? ఆయన ఏమన్నాడు, డిజిటల్గా కూడా నేను హాజరవుతాను కదా, మీకు ఏం కావాలో సమాధానాలు చెప్తాను అన్నారు. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి విచారించకపోతే సాక్షులు ఏమన్నా తలకిందులు అయిపోతారా? ఇది నిజంగానే అరెస్ట్ చేయగలిగినంత మ్యాగ్నిట్యూడ్ ఉన్న కేసా? ఏమో పోలీసులకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయో. ఆయన అంతకుముందు సినిమాలు కూడా చేశారు అదే విధంగా కించపరుస్తూ, సేమ్ క్యారెక్టర్స్ పోలిన విధంగా. రామారావు గారు ఉన్నప్పటి నుంచి మీరు చూసారో లేదో, నా పిలిపే ప్రభంజనం కృష్ణ గారు ఒక సినిమా తీశారు తెలుసా. దాంట్లో అన్నగారి క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎవరు పోషిస్తారు. అలా అప్పట్లోనే, తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళ మీద సినిమాలు వస్తాయి, వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ మీద సినిమాలు వస్తాయి. అంతెందుకు, ఇప్పుడున్న మన కేంద్ర ప్రభుత్వంకి ఫర్గా బోల్డ్ అనే సినిమాలు వస్తాయి. అండ్ మన్మోహన్ సింగ్ గారిని పపెట్ పిఎం అని చెప్తూ మొన్న రీసెంట్గా ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు గుర్తురాట్లేదు నాకు. ఏంటిది, ఆయన సోనియా గాంధీ ఆయన లేమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, ఈయన ఒక పప్పెట్ పిఎం, ఈయన చేతిలో ఏం లేదు అని చెప్పి ఆయన్ని నాకు కొంత ఆయనకి కించపడుతున్నట్టే అనిపించింది.
అట్ ద సేమ్ టైం ఆయన ఎవరో చనిపోతే పివి నరసింహారావు గారు చనిపోతే ఆయనకి కనీసం ఢిల్లీలో రాజ్ఘాట్లో కనీసం కూడా ఇవ్వలేదు, ఎంత ఇదండి అని చెప్పి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వ్యాఖ్యలు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవి బయటకు వస్తాయి, ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవి బయటకు వస్తాయి. జనాలు ఏం చేయాలంటే చూస్తూ ఉండాలి. వాళ్ళకి ఏదనిపిస్తే ఓటు రూపంలో ఏదైనా కొట్టడాలు తప్పు. నేను అనేది అదే, మాటకి మాట, చేతకి చేత. ఏ గవర్నమెంట్ కొట్టే వరకు వెళ్ళలేదు సార్. ఆ గవర్నమెంట్ లో కొట్టడం అయిపోయింది. ఈ గవర్నమెంట్ లో ఇంకా ఆ స్థాయి వరకు రాలేదు, విచారణల వరకే ఉంది పరిస్థితి. అంటే అది చూద్దాం. వీ డోంట్ నో, దే ఆర్ ఫీరింగ్ ఓన్లీ దట్. అది ఆర్జీవి గారు భయపడేది అదే మోస్ట్లీ. నేను డిజిటల్గా వస్తానడానికి కారణం ఏంటంటే అక్కడ ఏదైనా ఆయనకి అవమానం జరుగుతుందేమో అని. చూద్దాం సార్. ఇంకా పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. పోలీసులు కొంత సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా డిసెంబర్ 2వ తారీఖు ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా కోర్టులో విచారణ జరిగి తీర్పు వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఏమన్నా వస్తారు అంటే బేసికలీ ఇంకొకటి ఇక్కడ కూడా మనం ఇంకోటి ఆలోచించాలి. ఆర్జీవి గారి ఎన్నో సినిమాల్లో ఎంతో మంది పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు చేశారు. ఎక్కువగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లే కనబడుతుంటాయి. అందులో రఫ్ గా బిహేవ్ చేసే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లు ఈయన దగ్గరుండి చూసి ఉంటారు, చేయొచ్చు ఉంటారు. మరి అటువంటి పోలీస్ క్యారెక్టర్ తగ్గితే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవచ్చు కదా. ఓకే, చూద్దాం. నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ భాష గారు.